రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా పెట్టుబడి సాయం పెంచేందుకు ధైర్యం కావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా సాగు యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇవ్వడం మంచి నిర్ణయమని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో భూసేకరణ జరిగిన భూములు, కొండలు, గుట్టలు, వెంచర్లకి రైతు బంధు వచ్చిందన్న గుత్తా వాటిని తొలగించాలని చెప్పినట్లు పేర్కొన్నారు. కొంతమందికి భూమి లేకపోయినా పట్టా పాసు పుస్తకాలు ఇచ్చారని వారికి రైతు బంధు ఇచ్చారన్నారు. కౌలు రైతులు పండించిన పంటలకే బోనస్ వస్తుందన్నారు. సన్నధాన్యానికి బోనస్ ఇవ్వడంపై రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ కోసం తీవ్ర ప్రయత్నం చేసిన జైపాల్ రెడ్డి పేరును పాలమూరు రంగారెడ్డి పథకానికి పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో చెప్పారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేయాలన్న మండలి చైర్మన్ ఇచ్చిన హామీలను అమలు చేసిన సర్కారును ఇప్పటి వరకు చూడలేదని పేర్కొన్నారు. ఎక్కువ రోజులు సభకి రాకపోతే లీవ్ ఆఫ్ ఆప్షన్ పెట్టుకోవచ్చని, అసెంబ్లీకి రావడం రాకపోవడం కేసీఆర్ ఇష్టమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు తొందరలోనే చేస్తారని అనుకుంటున్నట్లు సుఖేందర్ రెడ్డి వివరించారు.